నేను ప్రసాద్ రైతు నేస్తం నుంచి. వ్యవసాయ రంగంలో నలుగురు నడిచే దారి కాకుండా వేరే దారి నడిచే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అరుదైన వ్యక్తి దగ్గరకు వచ్చాము. ఆ వ్యక్తిని అడిగి ఆయన నడిచే దారి ఏంటి, ఆయన విషయాలు ఏంటి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ఒక్కసారి మీ పేరు, మీరు చేసే వ్యవసాయం ఎక్కడ చెప్పండి సార్. నా పేరు కిరణ్. నేను జహీరాబాద్ పక్కన వ్యవసాయం చేస్తానండి. ఓకే, ఏంటి మీ అరుదైన దారి ఏంటి సార్ అసలు? సో అరుదైన దారి అంటేనండి, అందరూ చెరుకు రసం మామూలుగా రెగ్యులర్ గా దొరికే దాంతోనే తీస్తా ఉంటారు, సప్లై చేస్తా ఉంటారు. రెగ్యులర్ దొరికేదంటే గ్రీన్ కలర్ లో ఉంటుంది. అవును, ఓకే. మోస్ట్లీ ఫ్యాక్టరీ కోసం, పంచదార ప్రొడక్షన్ కోసం వేసే చెరుకు. ఓకే, పంచదార కోసం, బెల్లం కోసం వేసే అందులో జ్యూస్ చేస్తారు జనరల్ గా. ఇది అనాది నుంచి ఎప్పటి నుంచో తినే వెరైటీగా ప్రాముఖ్యం పొందింది. ఏది మీరు సెలెక్ట్ చేసుకునే వెరైటీ? ఏంటి సార్ ఆ వెరైటీ పేరు ఏంటి సార్? అది దీన్ని బెల్లం చెరుకే అంటారు, నల్ల చెరుకు అంటారు. తిరణాల్లో అమ్ముతారు అవి. సో దీంట్లో తినడానికి చాలా మెత్తగా ఉంటుంది. అలాగే దీని పర్పుల్ కలర్ వల్ల దీని జ్యూస్ కూడా లైట్ గ్రేప్ కలర్ లో వస్తుంది. ఎందుకు వచ్చింది ఐడియా, ఎందుకు వచ్చింది సార్ ఇది చేద్దాం మీకు? అసలు మామూలు రెగ్యులర్ గా వెరైటీ మామూలే, దీంతో కూడా జ్యూస్ చేద్దాం ఎందుకు ఐడియా వచ్చింది మీకు అసలు? సో ఎందుకు ఐడియా వచ్చింది, మేము చెరుకు వ్యవసాయం చాలా ఏళ్ళ నుంచి చేసాం. చెరుకులో చాలా రకాలు ఉన్నాయి. ఓకే, ఇంకా 3 కళ్ళ చెరుకు అనేది ఎవరు చూసి ఉండకపోవచ్చు, నా దగ్గర ఆ రకం కూడా ఉందండి. ఓకే, జ్యూస్లకు కూడా చాలా పాత విత్తనాలు. ఓకే, అవి సెలెక్ట్ చేసుకుని వైట్ కేన్స్ కూడా అన్ని కూడా ట్రై చేశాను. దాంతో పాటు ఇది కూడా ట్రై చేశాను. ఇది జనరల్ గా చాలా మంది ఎక్కువ ఇష్టపడుతున్నారు దీని రుచి. ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్? నేను స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు అయిందండి. దీని వెరైటీ పేరు ఏమంటారు? బ్లాక్ అంటారు. బ్లాక్ అంటారు. బ్లాక్ కలర్ నెంబర్ లేదు, ఏమీ లేదండి. సో బ్లాక్ కలర్ వెరైటీ షుగర్ కేన్ కల్టివేషన్ స్టార్ట్ చేసి 2 years లేకపోతే జ్యూస్ తీయడం స్టార్ట్ చేసి 2 years? కల్టివేషన్ స్టార్ట్ చేసి 2 years అయిపోయిందండి. ఓకే, జ్యూస్ చేయడం స్టార్ట్ చేశారు లాస్ట్ సమ్మర్ లో స్టార్ట్ చేశాం. ఎక్కడ పెట్టారు సార్ జ్యూస్ సెంటర్? జ్యూస్ సెంటర్ ప్రగతి నగర్, హైదరాబాద్ లో ప్రగతి నగర్ అండి, కుకట్పల్లి ప్రగతి నగర్. ఎలా ఉంది రెస్పాన్స్? ఎలా ఉంది రెస్పాన్స్ అంటే చాలా బాగుందండి ఇది. ఓకే, పీపుల్ దాని టేస్ట్ చాలా ఇష్టపడుతున్నారు. ఓకే, ఒకసారి తాగిన వాళ్ళు ఈ జ్యూస్ చాలా బాగుందని చెప్పి మళ్ళీ రిపీటెడ్ గా వస్తున్నారు. ఓకే, మిగతా ఈవెన్ జ్యూస్ సెంటర్ లో వాళ్ళు కూడా కాంపిటీషన్ ఉంటారు కదా, మీ జ్యూస్ కి అంతమంది ఎందుకు వస్తున్నారు అని చెప్పి వాళ్ళు కూడా సప్లై చేయమని అడుగుతున్నారు. అంటే మీరు విజువల్ గా చూసిన డిఫరెన్స్ ఏంటి సార్? మామూలు రెగ్యులర్ ఉన్న జ్యూస్ కి బ్లాక్ చెరుకుతో చేసిన జ్యూస్ కి ఏం డిఫరెన్స్ చూసారు మీరు? విజువల్ గా అయితేనండి దాని కలర్ లైట్ గ్రీనిష్ వస్తుంది. ఏది మనం రెగ్యులర్ గా తాగేది. అవునా? ఇదేమో పింకిష్ షేడ్ వస్తుందండి, అంటే గ్రేప్ జ్యూస్ లాగా వస్తుంది. టేస్ట్ అండి? టేస్ట్ అంటేనండి ఇది కొంచెం స్వీట్ ఎక్కువ. ఓకే, రెగ్యులర్ తో పోల్చేదానికి. ఈ బ్లాక్ మనం చెరుకు రసం అంటేనే తీపి. ఆ తీపిలో మనం ఏది బాగుంది ఏది బాగోలేదు ఎలా చెప్పాలంటే, మామిడి పండులో ఒకరికి బంగినపల్లి రుచి నచ్చుతుంది, ఒకరికి రసం రుచి నచ్చుతుంది. అలా ది వెరైటీ జ్యూస్ యూనిక్ ఫ్రమ్ అంటే ప్రత్యేకమైన మిగతా వాటితో పోలిస్తే. ఓకే, ఒక మిషన్ పెట్టారా సార్? ఒక మిషన్ పెట్టాను. మరి అడుగుతున్నారు వేరే మిషన్ వాళ్ళు కూడా మరి ఈ చెరుకు అడుగుతున్నారా? చాలా మంది అడుగుతున్నారు. ఓకే, చాలా మంది మాకు సప్లై చేస్తారా అని అడుగుతున్నారు. మరి మీరు ఇవ్వగలరా? ఇవ్వలేము, ఈ సంవత్సరానికి ఇవ్వలేము. ఇదేంటంటేనండి ఇది ట్రెడిషనల్ గా ఒక 2 నెలలు మాత్రమే దొరుకుతుంది. మనం జ్యూస్ అందించాలి అంటే సంక్రాంతి నుంచి నవంబర్ డిసెంబర్ నుంచి సమ్మర్ వరకు అందించాలంటే ఇలా అలాగా ప్లాంటేషన్ చేసుకుని మాత్రమే చేయగలుగుతాం. దిగుబడి వచ్చేవరకు మీరు ఆ చెరుకు బ్లాక్ చెరుకు దిగుబడి తేడా వస్తుందా? దిగుబడి తేడా ఉంటుందండి. ఇది ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది? ఇదే ఎక్కువ ఉంటుంది. దిగుబడి ఎక్కువ ఉంటుంది. జ్యూస్ పర్సంటేజ్ ఒక గడలో అది 1.5 కిలోన్నర గడ తీసుకొని జ్యూస్ ఎంత, ప్లస్ ఇది 1.5 కిలోన్నర గడ తీసుకొని జ్యూస్ ఎంత వస్తుంది పర్సంటేజ్ లో ఏది ఎక్కువ ఉంటుంది? అది 1.5 కిలోన్నర గడ తీసుకుంటేనే అది 550 to 600 ml వస్తుంది. ఓకే, ఇది ఒక 50 ml ఎక్కువ వస్తుంది. 600 to 650 ml వస్తుంది. కల్టివేషన్ ప్రాక్టీసెస్ లో ఆ చెరుకుకి ప్లస్ ఈ బ్లాక్ చెరుకు ఏమైనా తేడా ఉంటుందా? కల్టివేషన్ ప్రాక్టీసెస్ లో ఏమన్నా? కల్టివేషన్ ప్రాక్టీసెస్ లో ఉందండి, వేరియేషన్ అయితే ఉంది. ఏది రిస్క్ ఉంటుంది? రిస్క్ అంటేనండి వైట్ కేన్ రిస్క్ తక్కువ, అదే గ్రీన్ కేన్. ఓకే, బ్లాక్ కేన్ వచ్చేటప్పటికి మనం సెలెక్టివ్ గా కేన్స్ ని మనం అట్టు పెట్టుకోవాలనుకునే అట్టు పెట్టి మిగతా టిల్లర్స్ ని తీసేస్తా ఉండాలి. ఓకే, ఓకే. సో మనం కేన్ షేప్ ఇంపార్టెంట్, అంటే సైజు, నోడు, లావు అవి చూసుకుని బాగున్న ఆరోగ్యవంతమైన అట్టు పెట్టి మిగతావి తగ్గిస్తా ఉండాలి దీంట్లో. ఓకే, అలాగే దీని ఆకును ప్రతి 2 నెలలకి నెల 15 రోజులకి తీస్తా ఉండాలి. ఇది ఎక్కువ శ్రమతో కూడుకున్నది. మరి జ్యూస్ ప్రైస్ సేమ్ ప్రైస్ అమ్ముతున్నారు, ఏమైనా ఎక్కువ పెట్టారు? ఇది ఏమన్నా? అది 25, ఇది 30 అండి. ఒక 20% ఎక్స్ట్రా పెడుతుంది. 20% ఎక్స్ట్రా అయినా సరే మీకేమి మార్కెట్ చేసుకోవడానికి ఇబ్బంది అవ్వట్లేదు? ఏమి ఇబ్బంది లేదండి.
ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో చూసి చాలా మంది మళ్ళీ బ్లాక్ కేన్ వేయడానికి రెడీ అవుతారు, వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో అడుగుతున్నాను అనమాట. బ్లాక్ కేన్ వేసుకోవచ్చు అండి, ఇలా కన్సిస్టెంట్ జ్యూస్ సప్లై ఉంటే వేసుకోవాలండి. ఈ 1 year లో ఎలా ఉంది మీకు సాటిస్ఫాక్షన్? నా సాటిస్ఫాక్షన్ చాలా బాగుందండి బ్లాక్ కేన్ తో. సో మళ్ళీ ఏమన్నా పెంచబోతున్నారు? ఏమన్నా పెంచుతానండి, ఎంతవరకు పెంచుతారు? ఇంకొక 3 acres వరకే వేస్తానండి. సో ఎవరైనా కొత్తగా ఫార్మర్స్ ఎంటర్ అయ్యే వాళ్ళు షుగర్ కేన్ వేసుకొని జ్యూస్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఈ కేన్కి వెళ్ళొచ్చు అంటారు మీ సలహా? వెళ్ళొచ్చండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ కిరణ్ గారు. మంచి సమాచారం, ఒక కొత్త దారిని మన రైతులు చూపించారు. ఈ దారి ఎంతవరకు సక్సెస్ అవుద్ది అనేది భవిష్యత్తులో తెలుసుకుందాం సార్. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.